తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకి తెచ్చిందేమైనా ఉందా అంటూ సందేహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మీ 12 ఏళ్ల పాలనపై, తెలంగాణలో తమ 2 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి మోకాలు అడ్డు పెడుతున్నారంటూ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారని విమర్శించారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీల్లో మెజారిటీ అంశాలను ఇప్పటికే తాము నెరవేర్చామని ఆయన స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్లో ప్రముఖ స్థానంలో ఉన్నాడు. నేను చాలా సందర్భాల్లో కిషన్ రెడ్డి గారిని అడిగాను, మీరు ఇన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిందేమన్నా ఉందా? దాని మీద చర్చకు సిద్ధం. మీరు మా అధినేత్రికి లేఖ రాశారు. మా అధినేత్రి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానంలో మెజారిటీ అంశాలు పూరించినాం. ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. మేము చెప్పినటువంటి మాటలు, ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారెంటీలో పలు అంశాలు పూరించినాం. అన్నీ కూడా పూరించడం సిద్ధంగా ఉన్నాం. మా 2 ఏళ్ల పాలన, మీరు కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలన మీద చర్చకు సిద్ధం. ఏ బీదవాన్ని మీరు ఆదుకున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, తెలంగాణకి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఎన్ని వేల కోట్లు నిధులు తెచ్చారు, వీటన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉంది. మీరు మూసీ నదికి రావాల్సిన నిధులు అడ్డుకున్నారు, మెట్రో రావాల్సిన నిధులు అడ్డుకున్నారు. ఇవాళ దేశం గర్వించదగ్గ 4వ సీటుకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రూపకల్పన చేస్తే కూడా దాని విషయంలో కూడా మీరు సహకరించట్లేదు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, మేమిస్తున్న సంక్షేమం, బీద ప్రజలకి, అట్టడుగున్నట్టు జనానికి ఇస్తున్న సంక్షేమం మీద ఎప్పుడైనా చర్చకు సిద్ధం. ఏ ఇతర రాష్ట్రంలో లేనటువంటి, ఇవ్వనటువంటి సంక్షేమాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది, అభివృద్ధి చేస్తూ ఉంది. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ లక్షలాది కోట్లు అప్పు తీసుకొచ్చి మా నెత్తిన పెట్టిపోతే కూడా వీళ్ళవన్నీ ఛేదించుకుంటూ మేము ఇవ్వాల్సిన అభివృద్ధి, సంక్షేమం 2 కూడా సమానంగా ఇస్తా ఉన్నాం. దీని మీద ఎవరు వచ్చినా చర్చకు సిద్ధం. చాలా సంతోషం. కేసీఆర్ గారు ఇప్పటికైనా బయటకు వస్తే, ప్రజా జీవితంలో ఉంటే సంతోషం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్పినారు, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని, ప్రజాక్షేత్రంలో ఉండాలని. ఇవాళ వస్తున్నందుకు సంతోషం. కనీసం మా ముఖ్యమంత్రి రెడ్డి గారి మాటకి, మా మాటకి వాల్యూ ఇచ్చి మీరు వచ్చినారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మేము కానీ ప్రతిపక్షానికి విలువనిచ్చే వాళ్ళం, సమర్థవంత ప్రతిపక్షం ఉండాలని కోరుకునే వాళ్ళం. ఇలా కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏం మాట్లాడో చూద్దాం. వారు కవిత గురించి ఏం వివరిస్తారో ఇందాం. వారు 10 ఏళ్ళు ఈ రాష్ట్రం అప్పుల పాలైన దాని మీద ఏం మాట్లాడతారో